الله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما. సర్వలోకాల సృష్టికర్త ప్రభువు పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే సమస్త స్తోత్రములు. ఆయనే ఆకాశాలను భూమిని మరి వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినములలో 6 అయ్యాములలో సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్తోత్రముల తర్వాత మానవుల మార్గదర్శకత్వం కోసం మానవులకు రుజుమార్గం చూపించడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన ప్రవక్తలందరిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కరుణ మరియు శుభాలు దరుద సలాములు ఉండుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కరుణ మరియు శుభాలు దరుద సలాములు ఉండుగాక. అదేవిధంగా ఈ జుమా ఖుత్బాకు హాజరైన సోదర సోదరి మనందరిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కరుణ మరియు శుభాలు ఉండుగాక. ఆమీన్. సోదర సోదరి మల్లారా, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇన్షాల్లా ఈరోజు మగరిబ్ నుండి బహుశా మనకు జిల్హిజ్జా నెల లేదా బక్రీద్ నెల ప్రారంభం కాబోతోంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి 12 నెలలలో 12వ నెల చివరి నెల జిల్హిజ్జా నెల. దీనికి బక్రీద్ నెల అని కూడా పేరు. ఈ నెల 10వ తేదీన మనము బక్రీద్ పండగ జరుపుకుంటాం. ఈదుల్ అజ్హా పేరుతో జరుపుకుంటాం. అయితే ఈనాటి జుమా ఖుత్బాలో మీ ముందు బక్రీద్ అని అంటూనే బక్రీద్ పండగ అని అంటూనే మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేటటువంటి వ్యక్తిత్వము, అతి ముఖ్యమైనటువంటి ఆరాధన మనం ఆ రోజు చేసేటటువంటిది ఖుర్బానీ. కాబట్టి ఖుర్బానీకి సంబంధించి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో మనకు కనిపించేటటువంటి ఆ త్యాగమే దానికి నిదర్శనం. కాబట్టి ఆయన జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, త్యాగం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఆ తర్వాత ఈ బక్రీద్ నెల మొదటి 10 రోజుల యొక్క ఘనత ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. చెప్పేటటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను డీటెయిల్గా లోతుగా విషయాన్ని చెప్పే కంటే కూడా పాయింట్ల వారీగా చెప్పేటటువంటి అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, ఖురాన్ను మనం అధ్యయనం చేస్తే పూర్తి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం 2 ప్రవక్తల గురించి మాత్రమే వారి జీవితాలలో మీకు ఆదర్శం ఉంది అని అన్నాడు. 2 గురించి మాత్రమే. ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన జీవితంలో మనకు ఆదర్శం ఉంది, రోల్ మోడల్ ఉంది, నమూనా, ఉస్వా. ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడింది. ఆయన చిట్ట చివరి ప్రవక్త, మనమంతా ఆయన ఉమ్మతీలం. కాబట్టి ఆయన జీవితంలో ఆదర్శం ఉంది అని చెప్పడం న్యాచురల్, సబబుగానే ఉంది, సహజమైనటువంటి విషయమే. అలా కాకుండా కేవలం ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి మాత్రమే ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు ఆయన జీవితంలో కూడా మీకు ఆదర్శం ఉంది అని. దీన్ని బట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితం ఎలా గడిచి ఉంటుంది, ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో మనము అందాజు వేయవచ్చు. రెండవది, ఇబ్రాహీం అలైహిస్సలాంకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయాన ఒక బిరుదు ఇచ్చాడు, ఖలీలుల్లాహ్ అని.
చాలామంది ఖలీల్ అంటే మిత్రుడు, స్నేహితుడు, ఫ్రెండ్ అని అంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ హదీసు ద్వారా ఖలీల్ అంటే మిత్రుడి కంటే ఇంకా మించినటువంటి వాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ హదీస్ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, నేను అల్లాహ్ను నా ఖలీల్గా చేసుకున్నాను. గమనించండి, నేను అల్లాహ్ను నా ఖలీల్గా చేసుకున్నాను. ఒకవేళ నేను అల్లాహ్ను నా ఖలీల్గా చేసుకుని ఉండకపోయి ఉంటే నేను అబూబకర్ని నా ఖలీల్గా చేసుకునేవాడిని అన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి, ఒక వ్యక్తికి ఎంతో మంది మిత్రులు ఉంటారు, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, అవునా? అలాంటప్పుడు అల్లాహ్ను కూడా నా మిత్రుడుగా నేను చేసుకున్నాను, అబూబకర్ కూడా నా మిత్రుడే అని అనవచ్చు కదా. అలా అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ను నేను ఖలీల్గా చేసుకున్నాను కాబట్టి నేను అబూబకర్ని ఖలీల్గా చేసుకోలేను అన్నారు. అంటే దీన్ని బట్టి ఒక వ్యక్తికి ఖలీల్ అనేవాడు ఒక్కడే ఉంటాడు అని అర్థమవుతుంది. అటువంటిది అంటే మిత్రుని కంటే ఇంకా మించినటువంటిది, ప్రాణ స్నేహితుడి కంటే మించినటువంటి పదము ఖలీల్. అలా స్వయానా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రహీం నా ఖలీల్ అని అన్నాడంటే ఆయన స్థాయి, ఆయన ఎంత గొప్పవాడో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇంకొక విషయం, ఇబ్రహీం అలైహిస్సలాం వారికే నబియోం కే బాప్, అంబియా కే బాప్, ప్రవక్తల పితామహుడు అని కూడా బిరుదు ఉంది. ఎందుకంటే ఆయన వంశం నుండి అనేక మంది ప్రవక్తలు వచ్చారు. 25 మంది ప్రవక్తల పేర్లు ఖురాన్లో ప్రస్తావించబడ్డాయి. వాటిలో చాలా పేర్లు, చాలామంది ప్రవక్తలు ఇబ్రహీం అలైహిస్సలాం వంశం నుండి వచ్చినటువంటి వారే. ఇబ్రహీం అలైహిస్సలాం కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాం ప్రవక్త, ఇటు సైడ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆయన ప్రవక్తే. ఇస్హాక్ అలైహిస్సలాం రెండవ కుమారుడు, ఆయన సంతతి యాకూబ్ అలైహిస్సలాం, ఆయనకి ఇజ్రాయెల్ అని బిరుదు ఉంది, ఆయన ప్రవక్తే. ఇజ్రాయెల్ అలైహిస్సలాం కుమారుడు యూసుఫ్ అలైహిస్సలాం, ఆయన ప్రవక్తే. అదే సంతతి నుండి మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, దావుద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, ఇలా అనేక మంది ప్రవక్తలు ఈసా అలైహిస్సలాం వరకు వచ్చారు. ఆ తర్వాత ఇటు సైడు అంటే మొదటి కుమారుడు ఇస్మాయిల్, ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశం నుండి అరబ్బులు వస్తే అందులో చివరిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతి నుండి, ఉన్కే ఖాందాన్ సే ఐసే వచ్చు. దీన్ని బట్టి అనేక మంది ప్రవక్తలు ఈయన వంశం నుండి వచ్చినటువంటి వారు కాబట్టి ఈయనను ప్రవక్తల పితామహుడు అని అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో స్వతహాగా ఆయన తండ్రే విగ్రహారాధన చేయడమే కాదు, షిర్క్ చేయడమే కాకుండా స్వయానా తన చేతులతో విగ్రహాలు తయారు చేసేవాడు. చిన్నప్పటి నుంచి అటువంటి వాతావరణంలో పెరిగినప్పటికీ కూడా ఏనాడు షిర్క్కు పాల్పడలేదు, ఏనాడు ఆ విగ్రహాల మీద నమ్మకం పెట్టుకోలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం చిన్నప్పటి నుంచి కూడా ఆయన తౌహీద్ మీదే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తన తండ్రిని ప్రశ్నించేవాడు, మీరు భక్తితో ఆరాధిస్తున్నటువంటి విగ్రహాలు ఏమిటి నాన్నగారు, మీరు స్వయానా మీ చేత్తో తయారు చేస్తే దేవుళ్ళు ఎలా అవుతారు అని అనేక మార్లు తన తండ్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. కానీ చివరికి తండ్రే అతనిని ఇంటి నుంచి గెంటి వేస్తారు. విధి లేని పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో తండ్రిని వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కాలంలో 3 రకాలుగా ప్రజలు షిర్క్ చేసేవారు. షిర్క్ అంటే అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధించడం, బహుదైవారాధనకు పాల్పడడం. ఆ కాలంలో 3 రకాలుగా ఉండేవారు. మనం గమనిస్తే ఈనాటి సమాజంలో కూడా మనకు ఈ 3 రకాల షిర్కులు కనపడతాయి, 3 రకాల బహుదైవారాధనలు ఈ రోజు కూడా మనకు కనపడతాయి. మొదటిది, ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను, సూర్య చంద్రులను ఆరాధించేటటువంటి వారు. ఆరాధించడం అంటే కేవలం సజ్దా చేయడమే, నమాజ్ చేయడమే కాదు, విశ్వాసం కలిగి ఉండడం, నమ్మకం కలిగి ఉండడం, దాని ద్వారా నాకు మంచి జరుగుతుందనో లేదా దానివల్ల నాకు చెడు జరుగుతుందనో ఈ రకమైనటువంటి నమ్మకాలు కలిగి ఉండడం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గ్రహాలు తమ దశలో లేవు, గ్రహాల దశ వేరేగా ఉంది, దాని ప్రభావం ఏదో మన మీద పడుతుంది, మీరేదో ఉంగరం వేసుకుంటే గ్రహ దశ నుండి మీరు తప్పించుకుంటారు, మీకు ఆ నష్టం ఉండదు, ఇలాంటి మీరు విని ఉంటారు. ఈ కాలంలో ఉంగరాలు ధరించడం ద్వారా గ్రహాల నుండి మీరు కాపాడబడతారని. ఏ గ్రహం ఏ పొజిషన్లో ఉంటే దాని ప్రభావం మన జీవితం మీద పడదు, అలా అనుకోవడం, అలా భావించడం, గ్రహాల మీద నమ్మకం కలిగి ఉండడం, సూర్య చంద్రుల మీద నమ్మకం కలిగి ఉండడం, దీనిని షిర్క్ అని అంటారు. ఆ కాలంలో కూడా ఉండేది. ఇబ్రాహీం అలైహిస్సలాం అటువంటి వారికి ఉత్తమమైనటువంటి రీతిలో నచ్చజెప్పారు. తర్వాత రెండవ రకం ఏంటంటే రాజులనే దేవుళ్ళుగా భావించేటటువంటి వారు. ఉదాహరణకు నమ్రుద్ అనేటటువంటి రాజు ఉండేవాడు ఆయన కాలంలో. నేనే దేవుణ్ణి, నేనే రబ్ అని ప్రకటన చేసుకున్నటువంటి వాడు. అక్కడ అతని దగ్గరికి వెళ్ళి అతనితో సంభాషించి, ఒకవేళ నీవే ఈ భూమి ఆకాశాలకు ప్రభువు అయితే
నా ప్రభు అయిన అల్లాహ్ సూర్యుడిని తూర్పు వైపు నుండి ఉదయింపజేస్తున్నాడు, నువ్వు సూర్యుడిని పడమర వైపు నుండి ఉదయింపజేయి అని అంటే జవాబు ఇవ్వలేక కంగు తిన్నాడు. ఈ రకంగా రాజులు కూడా మనుషులే, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కారుణ్యంతో వారికి ప్రపంచంలో అధికారాన్ని ప్రసాదించాడు తప్ప, నాయకత్వాన్ని ప్రసాదించాడే తప్ప, అతను మనలాంటి మనిషి మాత్రమే. అల్లాహ్ అధికారాన్ని ఇవ్వడం వల్ల తన ఆ స్థాయికి వచ్చాడు అనేటటువంటి యథార్థాన్ని ప్రజలు అర్థం చేసుకోగలిగారు కొంతమంది. అంటే ఆ అధికారము, ఆ నాయకత్వము అదేదో దైవత్వం కాదు, అది కేవలం మనిషిగా ఉన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన అధికారమే అనేటటువంటి యథార్థాన్ని తెలియజేస్తుంది. ఇది రెండవ రకం. మూడవది విగ్రహాలను ఆరాధించడం. స్వయాన తండ్రి విగ్రహాలను ఆరాధించేటటువంటి వాడు. అలాంటి వారికి కూడా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిలో ఆయన వివరించారు. మీరు బహుశా సంఘటన విని ఉంటారు. ఒకరోజు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా జాతరకు బయటికి వెళ్తూ ఉంటే, నేను రాలేను, నా ఆరోగ్యం బాగాలేదని చెప్పి వారి గుడిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేసి ఒక పెద్ద విగ్రహాన్ని మధ్యలో వదిలిపెట్టేసి ఆయన దేంతో అయితే, ఈ ఆయుధంతో అయితే ముక్కలు ముక్కలు చేశాడో ఆ ఆయుధాన్ని దాని మెడలో వేసేశారు. ఆ పెద్ద విగ్రహం మెడలో వేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ ఇంటికి వచ్చేశారు. వారు తమ జాతర ముగించుకొని మళ్ళీ వచ్చి చూస్తే గుడిలో ఈ విగ్రహాలని ధ్వంసం చేయబడి ఉన్నాయి. విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఈ విగ్రహాలకు వ్యతిరేకంగా మాట్లాడేది ఇబ్రహీమే కాబట్టి బహుశా అతనే చేసి ఉంటాడనిపించింది. అతన్ని పిలిపించి సంజాయిషి అడిగారు, నువ్వేనా మా విగ్రహాలను విరగొట్టినటువంటి వాడు అని. ఆయన అన్నాడు, నాకేం తెలుసు, ఆ పెద్ద విగ్రహాన్ని అడగండి, మాట్లాడగలిగితే అదే చెప్తుంది అన్నాడు. వారికి జరిగిన అన్యాయం చూస్తూ ఉండి కూడా, దాని కళ్ళ ముందు ఇతర విగ్రహాలను ముక్కలు చేస్తూ ఉండి కూడా సాక్ష్యం పలకలేకపోయినటువంటి ఆ విగ్రహాన్ని మీరు దేవుడిని ఎలా నమ్ముతారు అని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో 3 రకాల షిర్కులు జరిగేవి. ఒకటి, సూర్య చంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను నమ్మడం, వాటి ద్వారా మనకేదో మంచి జరుగుతుందనో చెడు జరుగుతుందనో భావించడం. 2, మనుషుల్లోనే నాయకులను లేదా రాజులనే దేవుళ్ళు అని భావించడం. 3, విగ్రహాలను ఆరాధించడం. ఈ 3 రకమైనటువంటి బహుదైవారాధన గురించి ఆయన చాలా వివరంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. విధి లేని పరిస్థితుల్లో చివరికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం ఈరోజు సబ్జెక్ట్లో తీసుకుని వస్తాను. కారణం ఏంటంటే ఉన్నటువంటి సమయంలో మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన సబ్జెక్టు మనం తీసుకోవాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితానికి మనం జరుపుకునేటటువంటి బక్రీద్ పండుగకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వివాహమైన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆయనకు సంతానం కలగలేదు. చివరికి పండు ముసలి వయసులో ఇక సంతానం కూడా కలుగుతుందా అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి వయసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు సంతానాన్ని ప్రసాదించాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం, రెండవ భార్య హాజిరా అలైహిస్సలాం ద్వారా ఆయనకు మొదటి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం జన్మించారు. అయితే ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు. చిన్న పిల్లవాడిగా, పాలు తాగే పసివాడిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాంని తీసుకుని ఆయన తల్లి అంటే ఈయన భార్య హాజిరా అలైహిస్సలాం ఇద్దరిని తీసుకుని ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళి, ఎడారి ప్రాంతం అంటే ఈరోజు సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబా ఉన్నటువంటి ప్లేస్. కానీ ఆ రోజు ఎవరు జనాలు అక్కడ నివసించేవారు కాదు, జనావాసం లేని ప్రాంతం అది. ఎవరు నివసించేటటువంటి వారు కాదు. మనిషి నివసించాలి అంటే ఒక ప్రాంతంలో ఉంటారు. మీరు గమనించండి, ఎప్పుడైనా ఫ్లైట్ గాల్లో ఎగిరేటప్పుడు చూడండి, పైనుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడైతే నది లాంటివి అంటే నీటి ప్రవాహం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ జనావాసాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీరు జీవనాధారం కాబట్టి. మీరు గమనిస్తే నీరు ముఖ్యం. ఎక్కడైతే నీరు పుష్కలంగా లభిస్తాయో సాధారణంగానే ప్రజలు అక్కడ ఒక చిన్న పల్లెటూరు లేదా పట్టణం ఏదో ఒకటి స్థిరపడిపోతుంది. కానీ ఇక్కడ ఎడారి ప్రాంతము, కొండ ప్రాంతము, అక్కడ నీటి ఆనవాళ్లు కూడా లేవు కాబట్టి అక్కడ ఎవరు జనావాసం లేరు. కానీ అల్లాహ్ ఆజ్ఞ ఏంటంటే, అలాంటి ఎడారిలో నీ భార్యను, నీ ఏకైక సంతానాన్ని, ఈ సంఘటన జరిగేటప్పటికి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఒక్కడే కొడుకు, ఇద్దరిని కూడా అక్కడ వదిలిపెట్టి రమ్మన్నాడు. వారిని తీసుకుని బయలుదేరి వారిని అక్కడ దిగబెట్టి వదిలిపెట్టేసి, ఎక్కడైతే ఆజ్ఞాపించాడు ఆ ప్రాంతంలో వదిలిపెట్టి వారికి కొన్ని ఖర్జూరాలు, కొంత నీరు ఇచ్చి ఆ తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు ఏమీ మాట్లాడకుండా. ఈ ఎడారి ప్రాంతంలో ఒంటరిగా మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు ఇబ్రాహీం అని భార్య ప్రశ్నిస్తే జవాబు ఇవ్వలేదు. మొదటిసారి ప్రశ్నించింది, రెండవసారి ప్రశ్నించింది, జవాబు రాలేదు. మూడవసారి భార్య అంటుంది, మీరేమైనా అల్లాహ్ ఆజ్ఞతో మమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్తున్నారా? అల్లాహ్ ఏమైనా ఆజ్ఞాపించాడా, మమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడా అని అన్నారు. ఎందుకంటే భర్త ఎలాంటి వాడో భార్యకు తెలుసు.
ఆ జవాబు విని ఆ ప్రశ్నకు ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, అవును అన్నారు. అంటే అల్లా ఆజ్ఞతోనూ నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాను అని. అది విన్న తర్వాత హాజర్ అలైహిస్సలాం జవాబు ఏంటంటే, అలాగైతే మీరు నిశ్చింతగా ఉండండి, తుమే తసల్లి సిరహో హిమ్మత్ సిరహో ఓ అల్లాహ్ హమారే లియే కాఫీ హై. ఈ జవాబు రావాలంటే విశ్వాసం ఉండాలి. ఇలాంటి జవాబు రావాలంటే విశ్వాసం ఉండాలి నిజంగా. ఎందుకంటే స్త్రీ సహనం పాటించాలంటే చాలా గొప్ప విషయం ఇది. భర్త యొక్క సంపాదన తక్కువగా ఉన్నా కూడా భర్త ద్వారా తమ కోరికలు పూర్తి సాటిస్ఫాక్షన్ లభించకపోయినా, తమ కోరికలన్నీ నెరవేరకపోయినా సహనంతో ఉండడం చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా నా తల్లులకు, నా సోదరులు మనకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. కానీ ఇక్కడ గమనించండి, ఎడారి ప్రాంతంలో ఏ మనిషి జీవితం గడపనటువంటి ప్రాంతంలో బతికి బట్టకట్టే అవకాశమే లేదు. అక్కడ క్రూర మృగాలు ఉండవచ్చు, లేదా ఏమీ లేకపోయినా ఆహారం లేదు, నీరు లేదు. స్వతహాగానే ఆహారం నీరు లేకపోతే మనిషి బతికే అవకాశమే లేదు. అయినప్పటికీ ఏమంటున్నారు, ఈ అల్లాహ్ అయితే మిమ్మల్ని ఆజ్ఞాపించాడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమని, ఆ అల్లాహే మమ్మల్ని చూసుకుంటాడు. తుమే హిమ్మత్ సే జాకా తసల్లి సే జాకా वो अल्लाह हमारे लिए काफ़ी है, ही इज सफिशिएंट फॉर अस, वो हमारे लिए काफ़ी है అన్నారు. ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం దూరంగా వచ్చి వారికి ఇక నేను కనబడడం లేదు, నా భార్యకు నా పిల్లవాడికి కనబడడం లేదు అన్నంత దూరంగా వచ్చి అల్లాహ్తో దువా చేశారు. వల్ల నువ్వు ఆజ్ఞాపించావు, నేనేమో వదిలిపెట్టి వచ్చాను. ఇక్కడ చూడండి, మొహబ్బత్ హతీ నీ అల్లాహ్ తో హుకుం దియా మగర్ బీవీ బచ్చం పే మొహబ్బత్ హతీ నీ హతీ. అది కూడా ముసలితనంలో పుట్టిన ఏకైక సంతానం అది. हमें जर्रा साल 2 साल के बाद लेट से बच्चे पैदा हुए तो सिर पर बिठा लेती उसे, सिर पर बिठा ले उसे डिसिप्लिन ने सर का खराब कर डालती बच्चे को. क्या ऐसा हो गया बच्चा का, तो क्या करना आप एक ही बच्चा का तो लाड़ कर लेंगे. అలాంటిది పండు ముసలితనంలో పుట్టినటువంటి పిల్లవాడు ఎంత గారాబంగా పెంచి ఉండొచ్చు. అలాంటి పిల్లవాడిని వదిలిపెట్టి రావడం అనేది మామూలు త్యాగం కాదు. హమే సోచ్ బి సక్తే. వదిలిపెట్టి వచ్చాడు అల్లాహ్ ఆజ్ఞతో, కానీ దువా చేస్తున్నాడు. ఒక మనిషిగా, ఒక భర్తగా, భార్యను ప్రేమించే వ్యక్తిగా, సంతానాన్ని ప్రేమించే తండ్రిగా దువా చేస్తున్నాడు. ఓ అల్లాహ్, నీ ఆజ్ఞ వదిలిపెట్టి వచ్చాను, కానీ ఇక్కడ క్రూర మృగాలు ఏమైనా ఉండవచ్చు, లేదా ఆకలి దప్పులతో వాళ్ళు చనిపోవచ్చు, నువ్వే వారికి సహాయకుడవు అని దువా చేసి నువ్వు వారికి మేలైన ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, ఆ బిడ్డ సంఘటన మీరు విన్నారు, నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. అలాంటి సంఘటనలు అక్కడ నుంచి జంజం నీరు రావడము, ఆ తర్వాత అక్కడ జనావాసం ఏర్పడము, ఆ తర్వాత ఇవన్నీ విషయాలు మనం విన్నాం. చెప్పే విషయం, నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇలాంటి త్యాగాలు ఇబ్రాహీం అలైహిస్సలాం చేశారు. ఇలాంటి త్యాగాలు ఈ రోజు కూడా జంజం అనేది ఒక సూచన, అద్భుతమైనటువంటి సూచన. ఉమ్రాకు హజ్కు వెళ్ళినటువంటి వారు తప్పనిసరిగా ఆ సూచన ఎంత గొప్పదో అర్థమవుతుంది వారికి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ ఊట నుండి నీరు వస్తూనే ఉన్నాయి. ఇది మొదటిది. ఆ తర్వాత అదే పిల్లవాడు ఇస్మాయిల్ అలైహిస్సలాం పెరిగి పెద్దయి తనతో పాటు నడవగలిగే స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ ఇస్మాయిల్ అలైహిస్సలాంను కలవడానికి వచ్చి ఇబ్రాహీం అలైహిస్సలాం పిల్లవాడితో అంటాడు, బాబు రాత్రి ఒక కల కన్నాను, నిన్ను నా చేతులతో జిబా చేస్తున్నట్టుగా అన్నారు. ఈ సంఘటన మనం విన్నాం. నేను నా చేతులతో నిన్ను జిబా చేస్తున్నట్టుగా, ఏ విధంగా అయితే మనం జంతువును జిబా చేస్తామో నిన్ను జిబా చేస్తున్నట్టుగా నేను చూశాను అన్నారు. పిల్లవాడు కూడా ఎలాంటి జవాబు ఇచ్చాడు చూడండి, తండ్రికి తగ్గ తనయుడు. పిల్లవాడు ఇస్మాయిల్ అలైహిస్సలాం అంటున్నాడు, నాన్నగారు మీరు ఏ కళ అయితే కన్నారో ఆ కళను నిజం చేసి చూపండి, ఇన్షాల్లా నేను సహనం పాటిస్తాను. అల్లా చాహే తో మే సబర్ కरूंगा, హమే హతే తో క్యా జీ బాబా మెంటల్ చడా గయే थे. ఇక్కడ ఈ సంఘటన విన్న తర్వాత ప్రతి తండ్రి కూడా, నిజంగా చెప్తున్నా, నేను ఒక తండ్రినే. పిల్లవాళ్ళు ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, మేము స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం, బాధాకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లల పెంపకం గురించి తెలియదు. నిజంగా చెప్తున్నా, ఇది బాధతో ఒక బాధ్యతగా చెప్తున్న మాట. పిల్లల పెంపకం ఏంటి చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే దానికి సూచన ఏంటంటే, 10-11 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లవాడు ఎప్పుడైతే టీనేజ్లో అడుగు పెడతాడో, 13 నుండి 19 సంవత్సరాల వయసు, వాడి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫిజికల్లీ అతను మారుతాడు, అతను కానీ ఆమె కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫిజికల్గా మారుతారు. ఫిజియాలజికల్గా చేంజెస్ వస్తాయి, సైకాలజికల్గా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే శరీరంలో కొత్త కొత్త హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని ప్రభావం వల్ల అతని బుర్ర ఠికానే పొరతాన్ని భేజా, తన మిత్రులను చాలా గొప్పవారిగా భావిస్తాడు, తల్లిదండ్రులు లెక్క చేయడు. ఒకవేళ మీకు టీనేజ్లో ఉన్నటువంటి సంతానం ఉంటే 6వ తరగతి 7వ తరగతి నుండి డిగ్రీ చదివేటటువంటి విద్యార్థులు మీ ఇంట్లో ఉంటే మీకు ఈ సమస్య అర్థమవుతుంది. ఇలా పిల్లవాళ్ళు మీకు జవాబుకు జవాబిస్తారు, క్యారేగతో క్యారే అంటారు, మాటలు వినరు, పనులు చెయ్యరు, మిత్రులనే సర్వస్వం అనుకుంటారు, బయట ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటారు, తల్లిదండ్రులతో మాట్లాడడం కూడా ఇష్టపడరు.
ఇవన్నీ కూడా పరిణామాలు. ఎందుకంటే అది వాడు చేసే తప్పు కాదు, ఇది ఆ వయస్సుకు వాడి ప్రవర్తన అలా ఉంటుంది. ఇది తెలియనటువంటి తల్లిదండ్రులు मेरा बच्चा परसों तक अच्छा रहा, अब बिगड़ गया, अब खराब हो गया. बच्चा बिगड़ा नहीं, बच्चा करेक्ट है उसके एज के हिसाब से. तुम्हें उससे बिहेव करने का तरीका तुम्हें बदला लेना. उठो बैठो अभी से लिखो बाद में नहीं, बाहर को जा वो लेका అంటే ఇలాంటి కాలంలో ఆ టైంలో పిల్లవాళ్ళు వినరు. గివ్ అండ్ టేక్ ఉండాలి, అక్కడ డిస్కషన్ లాగా ఉండాలి. ఇది మనకు తెలియకపోవడం వల్ల పిల్లవాళ్ళు మన మాటలు వినడం లేదు అని అనుకుంటారు. ఈ సమస్య చూసినటువంటి ఏ తండ్రి అయినా ఆ సమయంలో అడిగితే బా బేటా గతో ఇస్మాయిల్కి నా ధనాజీ అని అంటాడు. అంటారా లేదా? మనకు కూడా ఇస్మాయిల్ లాంటి కొడుకు కావాలా లేదా? నీ పీక కోస్తున్నట్టుగా కలగన్నాను అంటే కోయండి అన్నాడు. అలాంటి కొడుకు మనకు కావాలా లేదా? కానీ గుర్తుంచుకోండి, ఇస్మాయిల్ లాంటి కొడుకు ఇబ్రహీం లాంటి ప్రవక్తకు లభించాడు. మనకు ఇస్మాయిల్ లాంటి కొడుకు కావాలంటే మనం ఇబ్రహీం లాగా మారాలి. మనం ఇబ్రహీం అలైహిస్సలాం లాగా ఉంటే, మన ప్రవర్తన ఆ విధంగా ఉంటే, అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ మనం అల్లాహ్కు ఇస్తే, అప్పుడు మన పిల్లవాడు కూడా మన మాట వినేవాడిగా తయారవుతాడు. మనం కరెక్ట్గా లేనప్పుడు మన పిల్లవాడు మన మాట ఎలా వింటాడు? మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్స్ ఫస్ట్, దెన్ ఓన్లీ ద హోల్ వరల్డ్ విల్ చేంజ్. ఈ యథార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లవాళ్ళ ప్రవర్తన 10-12 సంవత్సరాల తర్వాత మారుతుంది. మారినప్పుడు వారితో ఆజ్ఞలు జారీ చేయడం, ఆర్డర్లు వేయడం కంటే కూడా బేటే ఫోన్ छट्टू हाँ అని అనే బదులు ఫోన్ कितने खुद देख लेता बेटे, पहले होमवर्क करता नहीं फोन देखता అని అన్నామనుకో, జర खुद देख लो होमवर्क करतुले అంటాడు. అలా కాకుండా ఫోన్ హరకోగతో ఇట్లా చూస్తాడు. क्या तू उम्र में छोटा है तो मारा हता वो वैसा देखता उन्हें. ఇది అనుభవం ఉండే ప్రతి తండ్రికి తెలిసినటువంటి విషయాలే. చేయాల్సిన పని ఏంటంటే పిల్లవాడిని మీరు ఆ వయసులో మార్చలేరు, మీ ప్రవర్తనను మార్చుకోండి, పిల్లవాడు మీ వాడవుతాడు. फिर बच्चा तुम्हारा हो जाता है नहीं वैसा है मैं खींच तुंచుకో तो टूट जाता. ఆ యథార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం చేసినటువంటి రెండవ త్యాగం ఏంటంటే తన ఏకైక కుమారుని తీసుకుని వెళ్ళి జిబా చేస్తున్నట్టుగా కలగన్నాను అని ఆ పిల్లవాడిని పిలుచుకుని వెళ్తే పిల్లవాడు అంటారు, నాన్నగారు మీరు నన్ను బోర్లా పడుకోబెట్టండి, నన్ను చూస్తే నా ముఖాన్ని నా కళ్ళను చూస్తే మీకు మళ్ళీ ప్రేమ గుర్తురావచ్చు కొడుకు మీద, అల్లాహ్ యొక్క ఆజ్ఞ మీరు పూర్తి చేయలేకపోవచ్చు అన్నాడు. కత్తి నూరి దాన్ని పదునుగా చేసి పూర్తి శక్తిని ఉపయోగించి జిబా చేసే ప్రయత్నం చేశారు, కానీ కత్తి తెగలేదు. ఇక్కడ ఇంకొక మనకు గుణపాఠం ఉంది. మూసా అలైహిస్సలాం మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు సముద్రంలో చీల్చి అల్లాహ్ వారిని మార్గం ఏర్పరిచాడు. వాస్తవానికి సముద్రంలో మనిషి మునిగిపోవాలి. యూనుస్ అలైహిస్సలాం చేప గర్భంలో ఉన్నారు, చేప మింగేసింది. చేప మింగేసి అనేక రోజులు చేప గర్భంలో ఉన్నారు, సముద్రం లోపల ఉన్నారు, అయినా బ్రతికారు. చేప మింగినా సముద్రం లోపల ఉన్నా సముద్రం ముంచలేకపోయింది, చేప ఆయనను చంపలేకపోయింది. ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితంలో కత్తి కోయలేకపోయింది. వీటి ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కత్తికి ఒకటే తెలుసు, అక్కడ ఉన్నటువంటిది పీకనా కూరగాయనా ఇంకొకట దానికి తెలియదు. దాని పని ఏంటంటే కోయడమే దానికి తెలుసు. కానీ అలాంటి సహజ సిద్ధమైనటువంటి భావన కూడా అల్లాహ్ తలుచుకుంటే ఆగిపోతుంది. కోయాలని పూర్తి ప్రయత్నం చేసినా కూడా కోయలేకపోయింది. ఎందుకంటే కత్తి అల్లాహ్ ఆజ్ఞతో పనిచేస్తుంది, మన ఆజ్ఞతో కాదు. దీని ద్వారా అర్థమయ్యే విషయం ఏంటంటే మనం నిజమైన అల్లాహ్ దాసులుగా మారితే, మన అల్లాహ్ యొక్క దాసులు నిజమైన దాసులుగా మనం మారితే నష్టం కలిగించే వస్తువు కూడా మనకు నష్టం కలిగించలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిలో పడవేస్తారు, అగ్నిగుండంలో కాల్చాల్సినటువంటి అగ్ని, కానీ మనిషిని ఏమి చేయకుండా కేవలం ఆయనను కట్టేసినటువంటి తాళ్ళను మాత్రమే కాల్చుతుంది. కాల్చడం దాని స్వభావం. ఆ స్వభావానికి వ్యతిరేకంగా అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను కాపాడుకున్నాడు. నేను చెప్పాలనుకున్న విషయం అదే. కొంత జీతందే క్యా తో హో జాందే, अल्लाह चाहे तो सामने वाला हमने नुकसान कर सकता, अगर सामने वाले के अंदर नुकसान करने की भरपूर ताकत होने के बावजूद भी अल्लाह अगर ना चाहे वो कुछ भी नहीं कर सकता. ये यथार्थ मन करता हूँ. डोंट गेट डिसअपॉइंटेड. बात समझ में रहा ना मैं क्या बोलना चाहता हूँ कि కత్తి కోస్తుంది కోయలేకపోయింది, అగ్ని కాల్చుతుంది కాల్చలేకపోయింది. అల్లాహ్ తలుచుకుంటేనే అది జరుగుతుంది. अल्लाह नहीं चाहे तो कुछ भी नहीं होता. इसलिए हमें क्या करना, उनके इनके नको अल्लाह के हो जाना. उनके हवाले नको, इनके हवाले नको, उसके पीछे फिरना नको, इसके पीछे फिरना नको. अल्लाह के हवाले हो गए, अल्लाह की जिम्मेदारी हमारी नहीं. अब ही विल ప్రొటెక్ట్ us. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ రెండు త్యాగాలు ముఖ్యమైనటువంటిది ఇస్మాయిల్ అలైహిస్సలాం జీవితంలో. చిన్నప్పుడు పాలు తాగే పసివాడిగా ఉన్నప్పుడు వదిలిపెట్టి వచ్చేయడము అల్లాహ్ ఆజ్ఞతో. రెండవది తన ఏకైక సంతానాన్ని జిబా చేయడం. ఈ రెండు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు అక్కడ, నీ కొడుకు యొక్క ప్రాణాలు నాకు అవసరం లేదు, నీ కొడుకు యొక్క రక్తం నాకు అవసరం లేదు, నేను చూడాలనుకుంటున్నాను.
నీ కొడుకు మీద నీకు మమకారం ఎక్కువ ఉందా, నా ఆజ్ఞ మీద నీకు అమలు చెయ్యాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువ ఉందా? నీ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉందా, నా ఆజ్ఞ పట్ల నీకు నిబద్ధత ఎక్కువ ఉందా? అర్థమైందా అండి? मेरे हुक्म को मानता नहीं, तेरे बेटे के मोहब्बत में तू रह जाता, ये देखना चाहता था. And in this examination, in this test you have passed. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. నీ కుమారుడు ఏకైక సంతానము, పండు ముసలితనం వయస్సులో పుట్టినటువంటి సంతానము, కానీ అలాంటి బిడ్డను కూడా నా మార్గంలో జిబా చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు. నా మాటకు నువ్వు ఎక్కువ విలువిచ్చావు. నీ సంతానం మీద ఉండే ప్రేమ కంటే ఎక్కువగా నువ్వు పాస్ అయిపోయావు. దీని బదులుగా నువ్వు జంతువుని జిబా చేయించాలు, నీ కొడుకు ప్రాణాలు నాకు అవసరం లేదన్నాడు. నేను ప్రశ్నించాలనుకునే పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన మనకు కూడా రిపీట్ చేయమంటే మన పరిస్థితి ఏంటి? कर सकती है वो गट्स हमारे पास. तुम्हें भी तुम्हारे घर में एक बच्चे को कुर्बानी दे डालो अल्लाह के रास्ते में, बोलते क्या हालत हमारी. అంత కఠినమైన పరీక్ష పెట్టాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అర్థమైందండి మీకు పాయింట్? ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితంలో జరిగినట్టుగా మనకు కూడా మన పిల్లల్ని జిబా చేయండి. కనీసం ఒక కొడుకునైనా మీరు జిబా చేయండి అల్లాహ్ మార్గంలో అని ఉంటే చేయగలిగే వాళ్ళమా? ఈ చేతుల్లో ఆ శక్తి ఉందా? रोया तो देख सकते नहीं तो हमें, बच्चा रोया तो देख सकते नहीं, उन्हें जिद कर रहा तो बोल को फोना भी दिलाते हैं 10 क्लास के बच्चे को, क्या रहेगा तो जिद करेगा थे. रोया तो देख सकते नहीं सो माँ बाप हो, कहाँ से जुबा करेंगे? हाथ में वो ताकत है, दिल में वो ताकत है नहीं है, कमजोर है हमारे दिल, हमारा ईमान, हमारे हाथ वगैरह. కానీ అల్లాహ్ యొక్క కారుణ్యం ఏంటంటే మీ సంతానం యొక్క ప్రాణాలు నాకు అవసరం లేదు. ఈ పండగ జరుపుకోవడం ద్వారా ఒక జంతువును జిబా చేసి ఖుర్బానీ ఇచ్చి దాని మాంసాన్ని పంచడం ద్వారా మీరు మెసేజ్ ఇవ్వాలి అల్లాహ్కు. ఏమని? ఓ అల్లాహ్, నేను నా కొడుకును అల్లాహ్ మార్గంలో నేను ఖుర్బానీ చేయలేనేమో, కానీ నాకు ఇష్టమైన దాన్ని నేను నీ మార్గంలో ఎప్పుడైనా సరే త్యాగం చేయడానికి సిద్ధమే. मैं तेरे रास्ते में हमेशा कुर्बानी देने के लिए तैयार हूँ. जो भी चीज़ मेरी पसंदीदा है वो तेरे रास्ते में कुर्बान करने के लिए मैं तैयार हूँ. జంతువును జిబా చేస్తున్నాం. జంతువును జిబా చేసేటప్పుడు మనసులో ఏం ఆలోచన ఉండాలి? ఓ అల్లా, ఈరోజు నేను ఈ జంతువు పీకను కోస్తున్నాను, జంతువును జిబా చేస్తున్నాను నీ ఆజ్ఞ ప్రకారంగా, ప్రవక్తల సున్నత్ ప్రకారంగా. ఒకవేళ అవసరమైతే రేపు ఈ జంతువు బదులుగా నా పీక ఉన్నా సరే నీకోసం मैं कुर्बान होने के लिए तैयार हूँ. ఈ మెసేజ్ మనం ఇవ్వాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఆచరణ ద్వారా. మనము కుర్బాన్ కావడానికి సిద్ధం. ये जिंदगी देने वाला तू था, तेरे लिए जिंदगी मैं वक्फ करने के लिए तैयार हूँ. I am ready to sacrifice my life for you because you have given me this life. ఈ మెసేజ్ మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇవ్వాలి. నోటితో కాదు, ఆచరించి చూపాలి. మనకిష్టమైన దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడానికి, మనకిష్టమైన దానిని మనం అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వడానికి, త్యాగం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే ఈ బక్రీద్ పండుగ ద్వారా మనం ఇవ్వాలనుకుంటున్నటువంటి మెసేజ్. ఈ మెసేజ్ పూర్తి చేయకుండా బక్రీద్ పండుగ, बकरीद का नाम होने गोश्त सुक्के कर लो, खवा बन डाल लो, फ्रिज भरा को रख लो, वार पहले से फ्रिज रेडी कर दें. क्या तो छोटे मोटे, मैं जोक करता नहीं, हकीकत की बात बोलता हूँ. अभी थोड़े ऐसा देखूँ मैं 90 फ्रिज ला लेते हैं बकरीद के वास्ते. सीजन आता है कहते क्या कहते अंदर के सब रेडी करे, सो छोटे माइनर रिपेयर है तो सब कर डाल को, क्या कहते गड्ढा बनता नहीं, सीधा गोश्त गीच रखने का रहता. अब सीजन आता है बोल को नहीं. कुर्बानी का नाम ये नहीं. गोश्त खाओ, अल्लाह इजाजत दिया, खाओ, दूसरों को खिलाओ, बांटो, अल्हम्दुलिल्लाह. మెసేజ్ ఏంటి? దీని ద్వారా ఏం సందేశం మనం ఇవ్వాలనుకుంటున్నాం? ఇది చాలా ముఖ్యం. మీరు గమనించండి, ముస్లింలు రెండు పండుగలు ఇస్లాంలో రెండు ముస్లింలు కదా మీరు గలత్ కాదని హమారే మే క్యా క్యా కడాతే. ఇస్లాంలో 2 పండుగలు అనుమతించబడ్డాయి. ఒకటి రంజాన్, ఈద్ ఉల్ ఫిత్ర్, 2 బక్రీద్, ఈద్ ఉల్ అజ్హా. ఈ 2 పండుగలు మీరు గమనించండి, मुसलमान जो 2 ईदें मनाता वो 2 ईदों में गरीबों का ख्याल करता. कैसा ख्याल करता? ఈద్ ఉల్ ఫిత్ర్లో ఫిత్రా పంచుతాం. నేను తింటున్నాను, నాతో పాటు పేద ముస్లిం సోదరుడు కూడా పస్తులు ఉండకూడదు, వాడు కూడా బాగా కడుపు నిండా తినాలి, కనీసం పండగ రోజైనా ఆనందంగా వాడు ఉండాలి అని అనుకుంటాం. అలాగే ఖుర్బానీ పండగ అప్పుడు हमें भी गोश्त खाते हैं, दूसरों को भी खिलाते हैं. नहीं तो भाई सा हालत में सही बोलता हूँ मैं. एक बार सोचो तुम्हें, अल्लाह हमने दिया अल्हम्दुलिल्लाह, हमने दिया अल्हम्दुलिल्लाह. कितने ऐसे गरीब हैं जो मटन खा सकते हैं? याद करो, कितने ऐसे गरीब हैं जो मटन मोल को खा सकते हैं. आज 800 रुपये है, यहाँ क्या रेट है कि माल हमारे गाँव में 800 है. कितने ऐसे गरीब हैं जो वारम ने महीने को एक बार तो भी कम से कम मटन ला लेने की ताकत दिया अल्लाह उनको? नहीं, गरीबी की वजह से मटन खा सकते नहीं. ऐसे टाइम पे तो खुशी से खान दे. हमें क्या करते मालूम? उन्हें शौकर बड़ा पोटला काट को ले लेकर को हमने एक आधी केजी देता, हमें एक बड़ा पोटला काट से हमें जाकर वो शौकर को दिए. क्या कहते तो अदला बदला करते, उन्हें दिया फिर दिए तो फील होता कहते. हमारे इतना के नवे सिस्टम आया. अदला बदले का सिस्टम नहीं है. गरीब को खिलाना मेन मकसद है, हमें भी खाना, दूसरों को भी खिलाना. वो दूसरों में गरीबों भी जरूरत नहीं. असल हकदार कौन? आलोचना చేయండి. तुम्हें खाती ही मैं खाता हूँ, अल्लाह हमने ताकत दिया,
जो नहीं खा सकता है उसका ख्याल करेंगे। उन्हें क्या कि लाख दिया उसे मैं बदला देना, बदला इन्हें नहीं अल्लाह देना, उस कहने से बदला लेना, उस कहने से हमें सवाब लेना, वो नियत से इंशाल्लाह कोशिश करेंगे। ఇది ఒక ఆలోచన వచ్చింది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను। సోదరులారా, ఈరోజు మగరిబ్ నుండి ఇన్షాల్లా బక్రీద్ నెల ప్రారంభమవుతుంది। దీనికి సంబంధించి ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరికైతే అల్లాహ్ ఖుర్బానీ ఇచ్చేటటువంటి తాకత్ ఇచ్చాడో, ఖుర్బానీకి సంబంధించి ఇన్షాల్లా మీ ఇమాం సాబ్ గారు వచ్చేటటువంటి వారం కూడా మీకు అవకాశం లభిస్తుంది। ఇదివరకే చెప్పి ఉండవచ్చు కూడా బహుశా దర్శలలో। కాబట్టి ఖుర్బానీకి సంబంధించి డీటెయిల్గా ఆయన మాట్లాడతాడు। నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు రెండు, ఒకటి ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి నేను చెప్పాలనుకున్నా, త్యాగానికి ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఖుర్బానీ పండగకు ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి, రెండో విషయం ఏంటంటే ఈ 10 రోజుల్లో మనం ఏం చేయాలి అని చెప్పాలనుకున్నాను। ఎందుకంటే ఈ రోజు నుంచి ఇన్షాల్లా మొదలవుతుంది। ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకొని ఉంటారో వారు ఈరోజు మగరిబ్ కంటే ముందే వెంట్రుకలు కానీ లేదా గోర్లు కానీ ఉంటే కత్తిరించుకోండి। ఆ తర్వాత ఈ 10 రోజుల్లో తల వెంట్రుకలు కానీ గోర్లు కానీ కత్తిరించకూడదు। హమారే జన ये सुनको क्या बोली हजरत दाढ़ी कट करे जा क्या कहते नहीं, बड़े वेराइटी पूछती सवाल हम भी गच्चुप तो हो जाता कहीं कुछ छेड़ लेता। అర్థమైందా మీకు? అంటే క్వశ్చన్లు ఎట్లా అడుగుతారంటే అట్లా వెరైటీగా అడుగుతారన్నమాట। క్యా బోల్తా కి హజరత్ దేఖింగే అని। ఓ 360 दिन బ్యాన్, ఓ తల వెంట్రుకలు గోర్లు ఇలాంటివి కత్తిరించకూడదు ఈ 10 రోజులు। ఎవరు ఖుర్బానీ నియత్ చేసుకున్నటువంటి వారు ఖుర్బానీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని కత్తిరించుకోవచ్చు అని అన్నారు। ఈ నియమం ఎవరికంటే ఖుర్బానీ ఇవ్వాలనుకున్నటువంటి సంకల్పం చేసుకున్న వారికి। మిగతా ఈ 10 రోజుల్లో మనం చేయవలసినటువంటిది, ఈ 10 రోజుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనేక హదీసులు ఉన్నాయి। ఏమనంటే సూర్యుడు ఉదయించే రోజులన్నిటిలోకెల్లా, సూర్యుడు ఏ రోజులు ఉదయిస్తాడు అంటే అన్ని రోజులు ఉదయిస్తాడు, అంటే సంవత్సరంలోని రోజులన్నిటిలోకెల్లా 360 दिन में అత్యుత్తమమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అవి ఈ బక్రీద్ నెల మొదటి 10 రోజులు। ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వలయాలిన్ అష్ర్ అని అన్నాడు, వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్, 10 రాత్రుల సాక్షిగా అన్నాడు। ముఫస్సిరీన్లు ఆ 10 రాత్రులు ఏవి అంటే బక్రీద్ నెలలో వచ్చే మొదటి 10 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టునైట్, ఈ రోజు నుంచి ఈ 10 రాత్రుల సాక్షిగా అన్నాడంటే దీన్ని బట్టి ఈ 10 రాత్రుల ప్రాధాన్యత అల్లాహ్ దృష్టిలో ఎంత ఉందో మనం ఆలోచన చేయాలి। ఈ 10 రాత్రులలో ఈ 10 రోజుల ప్రత్యేకత లేదా ప్రాధాన్యత ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మిగతా రోజుల్లో మీరు ఎంత గొప్ప పుణ్యకార్యం చేసినా సరే కిత్తా బడా సవాబ్ కా కామ్ భీ కరో, ఏ దినో మే ఛోటా సా సవాబ్ కా కామ్ భీ కరో, ఇది ఇక్కడ ఉంది। మిగతా రోజుల్లో మీరు ఎంత గొప్ప పుణ్యకార్యం చేసినా ఈ రోజుల్లో ఈ 10 రోజుల్లో మీరు ఎంత చిన్న కార్యం చేసినా పుణ్యం మాత్రం దీనికి ఎక్కువ వస్తుంది। ఎందుకంటే ఆఫర్ చల్తా హై 10 दिन में। अब ఆఫర్ के बारे में हमारे अंदर बोलने की जरूरत नहीं, ఆఫర్ అంటే బాగా అర్థమవుతుంది। ఎంత పెద్ద పుణ్యకార్యమైన చివరికి అల్లాహ్ మార్గంలో పోరాడడానికి యుద్ధానికి బయలుదేరినా కూడా అంత పుణ్యం లభించదు। ఎంత పుణ్యమో ఈ 10 రోజుల్లో చేసే చిన్న చిన్న పుణ్యకార్యాలకు లభించే పుణ్యం। అయితే ఎవరైనా అల్లాహ్ మార్గంలో యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో పోరాడి షహీద్ అయిపోతే మాత్రం అతనికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది। షహీద్ కాకపోతే ఇక్కడ చేసే చిన్న చిన్న పుణ్యాలకి ఐసా ఆఫర్ హై యా 10 दिन में क्या कर लेना, యాక్టివేట్ कर लेना। ఈ 10 రోజుల్లో ఇటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్లు ఉన్నాయి। చేసే చిన్న చిన్న పుణ్యానికి కూడా చాలా గొప్ప పుణ్యం వస్తుంది। కాబట్టి ఏం చేయాలి? ఇంకొక విషయం చూడండి, ఈ 10 రోజుల ప్రత్యేకత ఏంటంటే ఈ 10 రోజుల్లో ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు కలిసి వస్తాయి। ఒకటి తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు। 2 నమాజ్, జకాత్, రోజా, హజ్, ఈ 5 ఉన్నాయి కదా। వీటిలో జకాత్ ఎప్పుడైనా ఇవ్వచ్చండి, మీకు సంవత్సరం ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఇవ్వచ్చు। ఉపవాసాలు ఎవరైనా ఉండాలనుకుంటే నఫిల్ ఉపవాసాలు ఉండొచ్చు, హజ్ కూడా ఈ రోజుల్లోనే చేస్తారు। కాబట్టి ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి వచ్చే రోజులు ఈ 10 రోజులు। కాబట్టి దీని ప్రాధాన్యత ఎక్కువ। అందులో పండగ రోజు ఉంది, అరాఫా రోజు కూడా ఉంది। అరాఫా అంటే సౌదీ క్యాలెండర్ ప్రకారంగా 9వ తేదీ, సౌదీ క్యాలెండర్ ప్రకారంగా 9వ తేదీ, అక్కడ 9వ తేదీ ప్రకారం అరాఫా అనేటటువంటి మైదానంలో హజ్ యాత్రకు వెళ్ళినటువంటి హాజీలంతా సమావేశం అవుతారు। దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ। హజ్ యాత్రకు వెళ్ళి అరాఫాకు వెళ్ళకపోతే అతని హజ్జే కాదు, అది అరాఫాలో ఉండడం చాలా ముఖ్యమైనటువంటి ఇబాదత్। ఆ రోజు ఎవరైతే అక్కడ సమావేశం అవుతారో, ఇప్పుడు ప్రకారంగా దాదాపు 25 లక్షల మంది హజ్ చేస్తున్నారు ఈ సంవత్సరం, 25 lakhs అంతమంది, వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాను అని వాగ్దానం చేశాడు। అది ఆ రోజు కూడా ఈ 10 రోజుల్లోనే వస్తుంది। ఇలా ఈ 10 రోజులకు చాలా ప్రాధాన్యత ఉంది। ఈ 10 రోజుల్లో ఏం చేయాలి, ఇది కంక్లూజన్। ఈ 10 రోజుల్లో ఏం చేయాలి? మొదటిది హజ్
చేయాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. అవి ఇప్పటికిప్పుడు అనుకుని హజ్కు బయలుదేరే అవకాశం లేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, మనకు తెలుసు. కాబట్టి హజ్ అయితే ఇప్పుడు చేయలేం, కానీ నెక్స్ట్ సంవత్సరం ఇన్షాల్లా నియత్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. డబ్బులుంటే హజ్ అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటే యు ఆర్ మిస్టేకెన్. మీరు తప్పుగా భావిస్తున్నారు, మీరు అపోహలో ఉన్నారు. మీరు దయచేసి ఆలోచనను మార్చుకోండి. డబ్బు ఉంటే ఉమ్రా హజ్ కాదు. అల్లా తలుచుకుంటే అది మనకు సులభం అవుతుంది. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఊర్లో ఉండవచ్చు, మా ఊర్లో కూడా ఉన్నారు, అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు ముస్లింలలో. అనేక మంది కోటీశ్వరులు హజ్ యాత్ర చేయడానికి 4 లక్షలు గవర్నమెంట్ ప్రాసెస్ అయితే, లేదా వేరే ప్రాసెస్ అయితే ఒక 6 లక్షలు, 4 to 6 lakhs ఖర్చు అవుతుంది హజ్ యాత్ర చేయడానికి ఇప్పుడున్న కాలం. కోటీశ్వరులు అనేక మంది ముస్లింలు ఉన్నారు, కానీ వారిని మీరు అడగండి, వారి జీవితంలో ఎప్పుడు హజ్ చేయలేదు. क्या समझ में ऐसी? सिर्फ पैसा रहने से हज नहीं होता. अल्लाह अपने बंदों को, अपने मेहमानों को खुद चुनता. అర్థమైందండి ఏం చెప్పాలనుకుంటున్నా? ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే हमें जल्दी डिसअपॉइंट हम ना कहाँ ले हमारे जिंदगी में अल्लाह का घर देखते कि नहीं बोल बढ़िया थी कोशिश भी नहीं दुआ भी नहीं. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే డబ్బులుండే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు, కానీ వారు హజ్ చేయలేకపోయారు. హజ్కు కావాల్సిన అతి ముఖ్యమైనటువంటిది డబ్బే కదా. ఇప్పుడు ఆరోగ్యం అల్హమ్దులిల్లాహ్ ఉంది, కానీ हमें सोच भी सके थे नहीं, उन्हें जाके आ गया था हज को. अल्लाह अपने बंदों को बुला लेता. नीयत अच्छी रखो, अल्लाह से दुआ करो, इंशाअल्लाह अल्लाह चाहे तो हमें सब अगले साल जा सकती हज को. जाना बोल को तड़प रहना. बच्चा कैसा जिद करता, मुझे दिलाना सोच का, तो दिलाना सोच तुम्हें क्या तो भी कर ले उससे, दिलाना सोच नहीं तो छोड़ता नहीं उन्हें तुमना. बच्चा जैसा जिद करता माँ बाप के पास, वैसी जिद हमें अल्लाह के पास करे तो अल्लाह देता. ही इज रेडी टू गिव, वी आर नॉट रेडी टू आस्क. కాబట్టి హజ్ చేయాలి, అది లేని పక్షంలో ఉమ్రా చేయవచ్చు. రెండవది. మూడవది ఉపవాసాలు. ఈ 9 రోజులు ఉపవాసాలు ఉండాలి, పండగ రోజు ఉపవాసం ఉండకూడదు. 4 నఫిల్ ఇబాదత్ ఎక్కువ చేయాలి. 5 జికర్ చేయాలి. జిక్ర్ ఏంటి? సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్. ఇవేమి కొత్తవి కాదు, ఆల్రెడీ మనందరికీ తెలిసినటువంటిదే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి నేర్పించారు. ఈ 10 రోజుల్లో ఎక్కువగా ఈ 4 వచనాలు పఠిస్తూ ఉండండి. తుమ్హే గాడి చలాతే హీ जिक्र करे जा, अपने काम करते हैं, भाई को आए घर में तरकारी काटते रहती. आजकल क्या हो गया बोल तो वो चूल्हे के तरकारी काटते फोन लगा लेते हैं, वो आपा ऐसा आपा वैसा आपा. उसके जोड़ को आजकल ब्लूटूथ आ गई है, गले में ब्लूटूथ डाल लेने का अब शुरू हो गए तो हो गया. पूरा पकवान होता है, इसकी बात हुई थी नबी. वहां पकवान दम को छोड़ डाले थे, बात दम को छूटे रहते नबी, बात करते रहते. उसके बदले तरकारी काटते हैं, पकवान पकाते हैं, हमारे माँ बाप कपड़े धो लेते हैं, घर के काम करते हैं. तस्बीह पढ़ते करो, सुभान अल्लाह, అల్హమ్దులిల్లా, వలా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్. ఈ 4 వచనాలు. వీటి ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఇవి అల్లాహ్కు ఎంతో ఇష్టమైన వచనాలంట. ఇవి అల్లాహ్కు ఎంతో ఇష్టమైన వచనాలు. हमें सोचेंगे एक बार ठंडे दिमाग से, मैं अल्लाह को पसंद है तो कितने काम करता हूँ, मेरे पसंद के काम मैं कर लेता हूँ, जोरू को पसंद है तो काम करता हूँ, बच्चों को पसंद है तो काम कर लेता हूँ, बड़े ना बोली मुल्क को कर लेता हूँ, दोस्तों के वास्ते भी कर लेता हूँ, अल्लाह को पसंद है तो काम कितने करी हूँ అని ప్రశ్నించుకుంటే ఏమీ లేవు. ఈ వచనాలు అల్లాహ్కు ఎంతో ఇష్టమైన వచనాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఇవి ఎంతో ఇష్టమైన వచనాలు. 3 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి వెళ్తూ ఉంటే ఒక సహాబీ అబూ హురైరా గాలిబన్ చెట్టు నాటుతున్నారు. చెట్టు నాటుతుంటే ఏం చేస్తున్నావు అన్నారు. చెట్టు నాటుతున్నా ప్రవక్త అన్నారు. ప్రవక్త అన్నారు, దీనికంటే మేలైన చెట్టు గురించి చెప్పంటావా అన్నారు. అదేమిటంటే నువ్వు సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్ అని వచనాలు పలుకు. వీటి బదులుగా దాని బదులుగా ఒక్కొక్క చెట్టు నీకోసం స్వర్గంలో నాటబడుతుంది. ये बात गौर से समझने की बात है. सुभान अल्लाह, अल्हम्दुलिल्लाह, वला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर. मैं इतने बार कहीं रिपीट करता हूँ तो सुन को तुमने मन में आ जाना भी है. सुभान अल्लाह, अल्हम्दुलिल्लाह, वला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर. ఈ 4 వచనాలు మీరు పఠిస్తూ ఉంటే ఒక్కొక్క వచనానికి బదులు ఒక్కొక్క చెట్టు మీకోసం స్వర్గంలో నాటబడుతుంది. స్వర్గంలో మీకోసం చెట్టు నాటబడుతుంది. మీకోసం చెట్టు నాటబడింది అంటే ఆ స్థలం ఎవరిది? మీదే. డౌటు. మన కోసం చెట్టు నాటబడింది అంటే ఆ స్థలం మనదే. ఆ స్థలం మనది అంటే హమే వహా జానే వాలే హీ, ఇండైరెక్ట్ స్వర్గవాసి. ఈ వచనాలు స్వర్గానికి తీసుకెళ్తాయని అర్థం. సింపుల్ వచనాలు. తర్వాత పాపాల నుండి క్షమించబడతాయి, నరకం నుండి డాలులాగా ఉపయోగపడతాయి. మరియు సదఖా చేయండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సదఖా అంటే దాన ధర్మాలు. సదఖా అంటే దాన ధర్మాలు. పేదవాళ్ళు ఎలా చేస్తారు దాన ధర్మాలు? ధనికుడు డబ్బు ఉండేవాడు చేస్తాడు. పేదవాడు ఎక్కడ చేస్తాడు?
దానికి జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సదకా అంటే మీరు ఈ వచనాలు పలకండి, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇలాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్. దీని బదులుగా మీరు సదకా చేసిన పుణ్యం మీకు రాయబడుతుంది. పైసా అనేసరిగా సదకా కరేగా. ఇలాంటి వచనాలు ఇవి. కాబట్టి రిక్వెస్ట్ ఒకటే, ये बयान कामयाब होना बोले तो दो चीजें, कुर्बानी के कॉन्सेप्ट को माइंड में बिठाओ, क्या वास्ते कुर्बानी करते हैं हमें. సెకండ్, ఈ వచనాలు ఈ 10 రోజుల్లో ఏం చేయాలి? ఈ వచనాలు పలకడము, వీలైనంత ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడము, వీలైనంత ఎక్కువగా పాపాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే సార్థకత లభిస్తుంది, అప్పుడే అసలైనటువంటి మక్సద్ పూర్తి అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా చెప్పినటువంటి అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.